నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. మొన్న 5 డేస్ మీ క్లాస్ అటెండ్ అయ్యాను. కలర్ థెరపీ. ఎట్లుంది సార్? బాగుంది సార్. అక్యూట్ ప్రాబ్లమ్స్ ట్రై చేస్తున్నా. బాగానే రిజల్ట్ కనిపిస్తుంది. అనిపిస్తుందా? గుడ్ గుడ్. సార్. మా అమ్మాయి 22 ఇయర్స్ సార్. ఆమెకి ఒక 6 ఇయర్స్ బ్యాక్ నుంచి క్లాస్ లో బ్లాక్ బోర్డ్ కనిపించక లెన్స్ వాడుతుంది స్పెట్స్. అది 6 మంత్స్ ఒకసారి లెన్స్ పెరుగుతూ చాలా లావ్ అయిపోయింది. అది లెన్స్. ఓకే. ఫైనల్ గా ఏం చెప్పారంటే అది ఇక్కడ మీకు మెడిసిన్ తోని లెన్స్ తోని కాదు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. కెరటోకోనస్ అంటే ఇది మన కార్నియాకి ప్రాబ్లం వచ్చింది. ఇట్లా పారాబోలిక్ ఉండేటువంటి కార్నియా షార్ప్ ఎడ్జ్ లాగా తయారైపోయింది లోపల. సో దానికి సర్జరీ చేయాలని చెప్పి అన్నారు సార్. దానికి ఏమన్నా ఉందా సార్ కార్నియా ప్రాబ్లం? డెఫినెట్లీ ద ఎంటైర్ ఎనర్జీ ఐకి పోయేది లివర్ మెరిడియన్ నుంచి. ఓకే. ఇప్పుడు నోస్ కి లంగ్ నుంచి పోతుంది. లంగ్ కోల్డ్ అయితే నోస్ బ్లాక్ అవుతుంది. సేమ్ షేప్ ఉంది సార్, నోస్ లంగ్స్. అలాగే మీకు ఐస్ షేప్ లివర్ షేప్ సేమ్ ఉంటుంది. అంటే దీన్ని రిఫ్లెక్స్ ఆర్గన్ అంటారు. డెఫినెట్ గా మీకు విజన్ ప్రాబ్లం అవుతుంది అంటే లివర్ పని ఏంటి తెలుసా? లివర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ చి. అంటే మన బాడీలో ఉన్న ప్రాణశక్తిని ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక టిష్యూకి మూవ్ చేసేది. ఎప్పుడు లివర్ వీక్ అవుతుందో ఇట్స్ అనేబుల్ టు సెండ్, ఇట్స్ అనేబుల్ టు మూవ్ ద చి మూవ్ అవ్వదు. ప్రాణశక్తి ఎప్పుడు తగ్గుతుందో అక్కడ సర్క్యులేషన్ తగ్గుతుంది, న్యూట్రిషన్ తగ్గుతుంది. అప్పుడు ఆ మజిల్స్ అంతా అక్కడ ఉన్న మజిల్స్ కావచ్చు, నర్వస్ కావచ్చు, వీక్ అయితే పోతాయి. సో అందుకని యూ డూ వన్ థింగ్. ఓకే, ఆరెంజ్ కలర్ ని బోత్ ఇండెక్స్ ఫింగర్ మిడల్ జాయింట్ కి వేయండి. వన్ డే ఆరెంజ్, అనదర్ డే స్కై బ్లూ. ఓకే సార్. ఇది వేసిన తర్వాత ఎవ్రీ 3 days వన్స్. ఇది లివర్ రిఫ్లెక్స్ సుజాకోలో. దీన్ని 20 times ప్రెస్ చేయండి. ఓకే, ఇట్లా 20 times. నేను ఎందుకు ప్రెస్ చేసి చూపెట్టలేదు, నాకు అప్పుడే లివర్ హీట్ ఉంది, అందుకనే వద్దని. సో దీన్ని మీరు ఒక 3-4 weeks చేస్తే యూ కెన్ సీ వెరీ క్లియర్ డిఫరెన్స్. ఆ ఇంప్రూవ్మెంట్ అయ్యేది క్లియర్ గా చూపిస్తుంది మీకు. ఆరెంజ్ స్కై బ్లూ సార్. వన్ డే ఆరెంజ్, అనదర్ డే స్కై బ్లూ. ఓకే.